నార్మల్ బ్లౌజ్ని 5 మినిట్స్లో ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. చాలా సింపుల్గా ఈజీగా ఆది బ్లౌజ్ని యూజ్ చేసి అయితే కట్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ. ముందుగా క్రాస్ ఏమైనా ఉందేమో చూసుకొని ఇలా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండ్స్ ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్ని ఇలా పెట్టేసేయండి, స్ట్రైట్గా ఇలా పెట్టేసి చూడండి ఎంత పొడవు ఉంది, ఎంత లూజ్ ఉంది, ఎక్కడ గూడ లేకుండా ముడతలు లేకుండా బ్లౌజ్ని నీట్గా ఐరన్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. యాస్టీస్ కొలత వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చి నాకు ఒకవైపు అతుకైతే వేసుకోవాలండి. సో నేను అది స్టిచ్ చేసేటప్పుడు అతుకు వేసుకుంటాను. ఇప్పుడు మనకి కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఇలా ఆర్మ్ స్కేల్ అయితే దొరుకుతున్నాయి అన్నమాట బయట. సో నేనైతే ఇది ఒకటి తెప్పించుకున్నాను. ఇది దీంతో బాగానే వర్కౌట్ అవుతుందండి. ఒక్కొక్కరికి అయితే కొంచెం అటు ఇటు అయిపోతుంది. సో అంటే మన కస్టమర్ యొక్క మెజర్మెంట్స్ వాళ్ళని మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, దాన్ని బట్టి మనమైతే వేసుకోవాలి, అంటే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రతిసారి అయితే ఈ స్కేలు మనకు పని చేయకపోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా కింద క్రాస్ ఉన్నదాన్ని కట్ చేసేస్తాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి. క్రాస్ కోసం నేను ముందుగానే మార్కింగ్ చేసుకున్నాను. ఇలా ఆది బ్లౌజ్ని తీసుకోండి, ఎక్కడ ముడతలు ఎక్కువ లేకుండా చూసుకోండి. ఇది వచ్చి జార్జెట్ క్లాత్, సో మీకు అలా కనిపిస్తుంది, అంటే లూజ్గా అలా వీళ్ళు స్టిచ్ చేయించుకున్నప్పుడు అలా స్టిచ్ చేయించుకున్నారు. మనకి ఇదే ఆదికి తెచ్చారనమాట. సో దానివల్ల లైనింగ్ షింక్ చేయకుండా కుట్టితే మనకి ఇలా లూజ్ అయితే అయిపోతుంది బ్లౌజు. సో ఎప్పుడైనా లైనింగ్ అయితే నీట్గా వాష్ చేసి మనం వాడుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ పెట్టుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ మనం డాట్స్కి, అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలా పడుకోబెట్టేసేయండి, అంతే. బ్లౌజ్ ఎలా ఉందో అలా పడుకోబెట్టేసేయాలన్నమాట. సో మార్కింగ్స్ అన్నీ చూడండి ఎంత ఈజీగా తీసేస్తున్నానో. 5 మినిట్స్లో తీసేయచ్చండి మీరు. 5 మినిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మార్కింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం టైం అయితే పట్టింది. కానీ మీకైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ డైరెక్ట్ బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని కరెక్ట్ మెజర్మెంట్ ఉంటే మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్క్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు లూజ్ అయితే వచ్చింది. సో కస్టమర్ కూడా నన్ను ఒక 1/2 ఇంచ్ వరకు లూజ్ పెట్టమన్నారు. సో అందుకని నేను ఇది పైగా ఇది ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ వరకే లూజ్ పెడుతున్నాను. ఇప్పుడు నెక్ ఇలా పెట్టేసుకున్నాం అనమాట. నెక్ దగ్గర కూడా ఎక్స్ట్రా కోసం పెట్టేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్, ఇది క్రాస్ కటింగ్ కాదండి, నార్మల్ బ్లౌజ్ ముందే చెప్పినట్టుగా. సో కాబట్టి మనం క్రాస్ అయితే ఇక్కడ యూజ్ చేయము, నార్మల్గాని స్ట్రైట్గా పెట్టేస్తాము. అది కూడా చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. మామూలు బ్లౌజ్లో షేప్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. క్రాస్ కటింగ్లో అయితే ఎంతలా ఉన్న వాళ్ళకైనా క్రాస్ ఎక్కువ పెడితే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. కానీ కొంతమంది పెద్దవాళ్ళు క్రాస్ కటింగ్ ఇష్టపడరండి, నార్మలే ఉంటారు. మా సైడ్ అంతా అంతే అండి. సో క్రాస్ కటింగ్ అయితే ఎక్కువ ఇష్టపడరనమాట పెద్దవాళ్ళంతా. సో ఇలా చంక లోతు తీసేసుకోవాలి చక్కగా. మీకు ఇక్కడ చాలా డౌట్సే రావచ్చు, కానీ నేను ఎలా రెగ్యులర్గా కట్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పారనుకోండి, దాన్ని బట్టి నేను మీకు వీడియోస్ అందిస్తూ ఉంటానన్నమాట. ఇలా నేను చకచక ఇలా కటింగ్ చేసుకుంటాను. సో ఫస్ట్ హ్యాండ్స్, తర్వాత బ్యాక్, తర్వాత వచ్చి ఫ్రంట్. సో నెక్ కూడా యాస్టీజ్ ఇలా పైన ఖర్చు కోసం వదిలేసి నెక్ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని ఇక్కడ 3 డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ అంటే 3 మెజర్మెంట్స్ పెట్టుకొని మనం ఇలా మార్క్ చేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. నడుము దగ్గర ఒకటి డాట్, మెయిన్ డాట్ దగ్గర ఒకటి, ఉక్స్ పట్టి దగ్గర ఒకటి, ఇలా 3 మార్కింగ్స్ పెట్టుకొని చక్కగా మనం డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. చూసారా ఇలా ఎంత సింపుల్గా అయిపోయిందో కదా. షేప్ పట్టి కుట్టేటప్పుడు కట్ చేసుకుంటానండి నేను ఎప్పుడైనా సరే. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి.